సాతాను ఏం చేస్తాడంటే వాటి స్వభావం ఏం తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడి స్వభావం ఏంటంటే సహోదరుల మీద నేరము మోపువాడు. వాడు నేరం మోపు ఏం చేస్తాడంటే కృంగదీస్తూ ఉంటాడు. మన మీద లేని పోనివన్నీ నేరలు మోపుతాడు. మనకి ఇంకేమైపోయిందంటే ఉన్న సింహం లాంటి ధైర్యం అంతా నీరు గారిపోయి ఉంటుంది. అణిగిపోతా ఉంటాం. వాడు చెప్పింది అంత తలకాయ ఊపనే ఊపకూడదు. వాటి శత్రువు మనల్ని ఎక్కడ కలవర పెడుతున్నా కూడా మనం కలవరపడిపోకూడదు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్కడ పోవాలి మనము? ప్రభు పాదాల దగ్గర పోతే చక్కటి లేఖనాన్ని మన ముందుకు తీసుకొని వస్తాడు. దాని ద్వారా మనం ధైర్యం తెచ్చుకుంటాం, బలం పొందుతాం, విజయం పొందుతాం. వాడు చెప్పిందంతా వినను నేను, వాడు కృంగదీస్తే నేను కృంగిపోను. గుర్తుపెట్టుకోండమ్మా అండి, మీరు ఓటమికి కారణం ఏంటంటే వాడు చెప్పే సంగతులన్నీ విని కృంగిపోతా ఉంటా. వాడు చెప్పిందంతా కరెక్టా? వాడు నేరం మోపుతా ఉంటే నేరం అవునండి నీ తలకాయ ఉంచుకొని కరెక్ట్ అనుకుంటావా? దేవుని దగ్గరికి వెళ్ళు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు. అక్క తమ్ముడు ఉన్నారంట. తమ్ముడు ఏదో ఆపోజిట్ చేసినాడంట తల్లిదండ్రులకి. అది అక్క చూసిందంట. నాన్న వాళ్ళకి చెప్తాను నేను, ఏదో కోడి చంపేయడమో ఏదో అది తీసేసి వాడు పాత పెట్టేస్తే వాళ్ళ అక్క చూసి నాన్న వాళ్ళకి చెప్తానన్నాడు. లేదు లేదు చెప్పొద్దు అంటే, అయితే నా పని అంతా నువ్వు చేయి, ఇంట్లో ఊడవడం తొడవడం అన్నీ చేయించుకుంటుందట. చాలా దర్జాగా కూర్చొని అన్ని వీడికి బానిసలాగా చేయించుకుంటా ఉంది. వాడు చూసినాడు విసిగిపోయినాడు అనమాట. అది చేయలేక ఈ బాధ ఎందుకు, పోయి మా నాన్నకి మా అమ్మకి నేనే తప్పు చేసిన చెప్పేసి అనుకున్నాడు. పోయి చెప్పేసినాడు కూడా. ఇప్పుడు ఎంత స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అక్క వచ్చిందంట, రే చేయరా అంటే, నేను చేసేది లేదు, నేను నీకు లోబడేది లేదు, ఎందుకంటే నేను చెప్పేసిన నాన్న వాళ్ళు. అద్దమ్మా మనము మన దేవుని దగ్గరికి రా. ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల. దేని విషయం నిన్ను మీద నేరారోపణ చేస్తా ఉన్నాడో దాని కొరకు నువ్వేం చేయాలా? తలకాయ ఉంచి అయ్యో నేను తప్పు చేసి. చాలా మంది మన జీవితాల్లో కృంగి ఇట్లే మనం ఎట్లా అంటే పిరికోళ్ళం అయిపోతాం. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, నేను దయాళుడమ్మా, నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను క్షమించడానికి అంటున్నాడు. ఎందుకు ఆయన మాట నమ్మకుండా నేరం మోపేవాడి మాట ఎందుకు నమ్మాలి? ఆ క్షణం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడే. నమ్మకపోవడం వల్ల ఆశీర్వాదాన్ని అంతా కోల్పోతాం.